హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే మరలా మీ ముందుకి పెద్ది రివ్యూతో వచ్చేసాను. రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా అయితే ప్రతి ఒక్క మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ మనకి థియేటర్లోకి అయితే వచ్చేసింది. గ్రామీణ బ్యాక్డ్రాప్ అంటే గ్రామం ఎలా ఉంటుంది, అసలు ఎమోషన్స్ ఏంటి, ఆ పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ సినిమాకి చాలా చాలా ప్లస్ పాయింట్స్ అయ్యాయి అని చెప్పాలి. రామ్ చరణ్ అయితే మాత్రం తన పాత్రను మాత్రం ఇచ్చి పడేశాడంతే. కాకపోతే ఏంటంటే హీరోయిన్ ప్రెజెన్స్ అనేది అంతలా లేదని అయితే నా ఫీలింగ్. గ్లామరస్ రోల్కి అయితే హీరోయిన్ పక్కా సెట్ అయ్యేది, కానీ అంత పాత్ర అనేది తనకేమీ లేదు. కాకపోతే ఒకరిని ప్రేమించిన వాడి కోసం వాళ్ళ అమ్మా నాన్న వేరే పెళ్లి చేస్తా అన్నా సరే, లేదు నేను ప్రేమించినోడనే పెళ్లి చేసుకుంటాను, ఆల్రెడీ మాకు పెళ్ళి అయిపోయిందని ఆడి కోసం వెయిట్ చేయడం, ఇదంతా ఓకే. కానీ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే హీరోయిన్ది అంత వావ్ ఫ్యాక్టర్ అయితే లేదని నా ఫీలింగ్. సో కానీ రామ్ చరణ్ అయితే తను ఏ పాత్ర అయితే చేశాడో అందులో 100% అయితే ఇచ్చి పడేశాడనమాట. స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. ఒక హైలైట్ పర్ఫార్మెన్స్నే తెరకెక్కించారు. దర్శకుడు బుచ్చిబాబు గ్రామీణ వాతావరణాన్ని అయితే బాగా చూపించే ప్రయత్నం చేశారు. మెయిన్ ఇంకా హ్యాపీయెస్ట్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, సాంగ్స్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా చాలా చాలా ప్లస్ పాయింట్స్ అయ్యాయని చెప్పాలి. మొత్తానికి మాస్ ప్రేక్షకులకి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. యాక్షన్స్, ఎమోషన్స్, డ్రామా అన్నీ ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా అందిస్తుంది. ప్రతి దానికి నెగిటివ్ అనేది ఉంటుంది. సో ఇందులో కూడా ఒక నెగిటివ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. అందరికీ ఇది నెగిటివ్ అనిపించకపోవచ్చు, నా వరకు నెగిటివ్ పాయింట్స్ అనిపించడం మాత్రమే చెప్తున్నాను. అంటే కొంతవరకు కథ అనేది ఊహించదగిందే అని అనిపించేలా, మొదటి భాగంలో ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ నెమ్మదిగా సాగుతుంది, కొంచెం ల్యాగ్ అవుతుంది అని ఒక ఫీలింగ్. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఏంటి అంటే ఎక్కువగా యాక్షన్ సినిమాలు అన్నీ చూడలేరు, కాబట్టి యాక్షన్ సన్నివేశాలు మాత్రం ఎక్కువగా అవడం, కొన్ని పాత్రలకు తగినంత స్క్రిప్ట్ టైం లేకపోవడం. చెప్పాను కదా, హీరోయిన్కి తగినంత స్క్రీన్ టైం అయితే అంతలా లేదు. ఖచ్చితంగా రన్ టైం ఎక్కువగా అనిపించే అవకాశం ఉంది, అది మాత్రం నిజమని చెప్పాలి. సో మొత్తానికి చెప్పాలంటే సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నా, కథలో కొన్ని సీన్స్ ముందే ఊహించగలిగేలా ఉండడం, కొన్ని చోట్ల ఫేసింగ్ స్లోగా అనిపించడం ప్రేక్షకులకు చిన్న నిరాశ కల్పించవచ్చు. అయితే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మాత్రం మొత్తం నెగిటివ్ అంతా కూడా ఈ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్తో మొత్తం తుడుచుకుపోతుందన్నమాట. 100% ఫైనల్గా చెప్పాలి అంటే ఓవరాల్గా సినిమా అయితే ఏ క్లాస్గా ఉంది. ఒక్కసారి అయితే వెళ్ళి చూడొచ్చు. మీకు గనక ఈ రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.